ఉసిరి దీపం కథ. కార్తీక మాసం వచ్చిందంటే చాలు చాలామంది ఉసిరి దీపాలను వెలిగిస్తుంటారు. ముఖ్యంగా శివాలయాలు, వైష్ణవ ఆలయాల్లో ఉసిరి దీపాలను వెలిగించడం ఒక ఆచారంగా ఉంటుంది. అయితే కార్తీక మాసంలో ఉసిరి దీపాలు వెలిగించడం వల్ల కలిగే లాభాలు ఏంటి? పురాణాల్లో ఇందుకు సంబంధించి ఎలాంటి ప్రాముఖ్యత ఉందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. కార్తీక మాసంలో ఉసిరి చెట్టుకు, ఉసిరి దీపానికి ఎందుకంత ప్రాధాన్యం అన్న దానిపై వశిష్ఠ మహాముని తన శిష్యులకు ఒక పురాణ కథ చెప్పాడు. పాండవులు వనవాసంలో ఉన్న సమయంలో కార్తీక మాసం వస్తుంది. ఈ సమయంలో శివపూజ చేయడానికి ఎక్కడా లింగం కనిపించదు. దీంతో ఏం చేయాలని ద్రౌపది ఆలోచిస్తున్న సమయంలో శ్రీకృష్ణుడు ద్రౌపదికి కొన్ని విషయాలను చెప్తాడు. పాండవులు చేసిన కొన్ని తప్పుల వల్ల ఇలా అరణ్యవాసం రావాల్సి వచ్చిందని, ఉసిరి చెట్టు కింద దీపాలు వెలిగించడం వల్ల ఈ దోషాలు తొలగిపోతాయని శ్రీకృష్ణుడు చెబుతాడు. అప్పుడు ద్రౌపది ఉసిరి చెట్టు కింద ఉసిరికాయలో పైపొర తీసేసి అందులో ఆవు నెయ్యి వేసి దీపం వెలిగిస్తుంది. ఆ దీపం వెలిగించి భోజనం చేసిన తర్వాతే ధర్మరాజు యుద్ధం ప్రకటించారని చెబుతారు. అంతేకాకుండా పాండవులకు ఉన్న దోషాలు తొలగిపోయి తిరిగి రాజ్యంలోకి వచ్చారని పురాణ కథ తెలుపుతుంది. అందువల్ల ఉసిరి చెట్టు కింద ఉసిరికాయతో దీపం వెలిగించడం వల్ల ఎన్నో దోషాల నుంచి బయటపడవచ్చని పండితులు తెలుపుతున్నారు. అలాగే ఉసిరి చెట్టు కింద దీపం వెలిగించడం వల్ల లక్ష్మీదేవి, శ్రీ మహావిష్ణువు అనుగ్రహం లభిస్తుందని అంటారు. అందుకే ఈ మాసంలో ఉసిరి చెట్టును పూజిస్తారు. ముఖ్యంగా ఉసిరి చెట్టు కింద దీపాలను వెలిగిస్తుంటారు. ఇలా చేయడం వల్ల కష్టాలన్నీ దూరమై మంచి జరుగుతుందని వ్యాస మహర్షి రచించిన శివపురాణంలో ఈ విషయాలను తెలిపారు. ఇక ఉసిరికాయ అంటే లక్ష్మీదేవికి కూడా ప్రతిరూపమని భావిస్తుంటారు. అందుకే కార్తీక మాసంలో ఉసిరి దీపం వెలిగిస్తే లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందని విశ్వసిస్తారు. ఇక కార్తీక పౌర్ణమి రోజున ఉసిరి దీపాలను వెలిగించడం ఎంతో మంచిదని చెబుతుంటారు. ఈరోజు ఉసిరి దీపాన్ని వెలిగించడం వల్ల శ్రీ మహావిష్ణువు అనుగ్రహం కూడా లభిస్తుందని భక్తులు విశ్వసిస్తారు. అలాగే కార్తీక పౌర్ణమి రోజున ఉసిరి దీపాన్ని వెలిగిస్తే నవగ్రహ దోషాలు తొలగిపోతాయని చెబుతుంటారు. ఉసిరి చెట్టు మహత్యం ఒక్కసారైనా వింటే చాలు 1000 అశ్వమేధ యాగాలు చేసిన పుణ్యఫలం దక్కుతుంది. ఇంట్లో అన్ని శుభాలే జరుగుతాయి. కార్తీక మాసం వచ్చిందంటే చాలు వనభోజనాల కోసం ఉసిరి చెట్టు ఎక్కడ ఉందా అని వెతుకుతుంటారు. ఈ మాసంలో ఎంతో పవిత్రమైనదిగా పూజించే ఉసిరి చెట్టు కింద ఒక్క పూటైనా భోజనం చేయాలన్నది హైందవ సాంప్రదాయం. ఇక కార్తీక పౌర్ణమి రోజున ఉసిరి దీపాలను వెలిగించడం ఎంతో మంచిదని చెబుతుంటారు. ఆ రోజు ఉసిరి దీపాన్ని వెలిగించడం వల్ల శ్రీ మహావిష్ణువు అనుగ్రహం కూడా లభిస్తుందని భక్తులు విశ్వసిస్తారు. అలాగే కార్తీక పౌర్ణమి రోజున ఉసిరి దీపాన్ని వెలిగిస్తే నవగ్రహ దోషాలు తొలగిపోతాయి అంటారు. కార్తీక మాసంలో ఉసిరి దీపాన్ని వెలిగించే సమయంలో కొన్ని నియమాలను పాటించాలని పండితులు చెబుతారు. అందులో ఉసిరి చెట్టు లేకపోతే కొమ్మైనా వెంట తీసుకెళ్ళి మరీ భోజనం చేస్తుంటారు. ఎందుకంటే కార్తీక మాసంలో శ్రీ మహావిష్ణువు, లక్ష్మీదేవి ఇద్దరు కొలువై ఉంటారన్నది విష్ణు పురాణ కథనం. ఉసిరిని భూమాతగాను కొలుస్తారు. దేవదానవుల సంగ్రామంలో కొన్ని అమృత బిందువులు పొరపాటున భూమి మీద పడటంతో పుట్టిందే ఉసిరి అన్నది ఓ కథనం. ఇది సకల మానవాళిని రక్షిస్తుందని విశ్వసిస్తారు. వృద్ధాప్యాన్ని దరిచేరనివ్వని ఔషధ మొక్కలలో ఉసిరికి ఉసిరే సాటి అని చెబుతుంది. సూత మహర్షి మునులందరితో కూడి నైమిషారణ్యంలో కార్తీక పౌర్ణమి నాడు ఉసిరి చెట్టు కింద వనభోజనాలు చేసినట్లు కార్తీక పురాణంలో వర్ణించబడినది. ఉసిరి చెట్టు అనేక ఔషధ గుణాలను కలిగిన వృక్షం మరియు శ్రీహరికి అత్యంత ప్రీతిపాత్రమైన వృక్షం. అందుకే వనభోజనాలకు
ఉసిరి చెట్టు నీడ శ్రేష్టం. వనభోజనాల ప్రారంభానికి ముందు ఉసిరి చెట్టు మొదట్లో విష్ణుమూర్తి పటాన్ని లేదా విగ్రహాన్ని ఉంచి పూజించి ఆ తరువాత ఆనందంగా పెద్దలు, పిల్లలు, బంధువులు, మిత్రులతో కలిసి వనభోజనాలను చేస్తారు. శ్రీకృష్ణ భగవానుడు తన సోదరుడు బలరాముడితోనూ మరియు తోటి గోపబాలికలతోనూ కలిసి ఉసిరి మొదలైన మహావృక్షాల నీడన యమునా నదీ తీరాన బృందావనంలో అత్యంత ఆనందంగా వనభోజనాలను చేశాడని భాగవతంలో వర్ణించబడింది. ఉసిరి చెట్టు కింద ఉసిరికాయలతో దీపారాధన చేసేవారికి చూడడానికి యముడికి కూడా శక్తి చాలదట. ఉసిరి చెట్లు ఉన్న తోటలో వనభోజనాలు చేస్తే వారి మహాపతకాలు సైతం తొలగిపోతాయట. ఉసిరి చెట్టు మీద ఈ కార్తీక మాసంలో నారాయణుడు ఉంటాడని, అందుకని ఆ చెట్టుని ధాత్రీ నారాయణుడిగా భావించి పూజ చేయాలని శాస్త్రాల్లో చెప్పారు. ఉసిరి మన ఆరోగ్యానికి సంజీవిని లాంటిది. రోజు ఉసిరి ఏదో ఒక రూపంలో మనం తినాలి. ఇందులో షడ్రుచులలోని చేదు తప్ప మిగతా 5 రుచులు ఉన్నాయి. ఈ చెట్టు గాలి కూడా చాలా మంచిది. అందుకే ఈ నెలలో ఈ చెట్టు దగ్గర దీపాలు, పూజలు, ప్రదక్షిణలు, వనభోజనాలు అంటూ ఎక్కువసేపు ఈ చెట్టు దగ్గర గడపాలని చెప్పారు. ఇది ఉసిరి చెట్టు యొక్క ప్రాముఖ్యత మరియు ఉసిరి దీపం యొక్క ప్రత్యేకత.